AI టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. హలో ఎంఎన్ కాశ్యప్ గారు. హలో నాగరాజు గారు. ఒక అబద్ధాన్ని ఏ విధంగా గుర్తించాలండి? అబద్ధాన్ని ఏ విధంగా గుర్తించాలి? లై డిటెక్టర్ తెచ్చుకోవటమే. అయితే లై డిటెక్టర్ పక్కన పెడితే అండి, అసలు అబద్ధాన్ని ఎందుకు గుర్తించాలి, ఎందుకు గుర్తించలేం? రైట్, గుర్తించకపోతే ఏమవుతుందంటే మోసపోతాం. అవును, సింపుల్ ఆన్సర్ అది. ఎందుకు గుర్తించలేం తెలిస్తే ఎలా గుర్తించవచ్చో తెలుస్తుంది. అవును, యువర్ గెటింగ్ ఇట్. ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ అండి. దీని మీద దగ్గర ఒక 12 మంది సైంటిస్టులు అండి. 12 మంది అమెరికన్ సైంటిస్టులు దగ్గర 7 ఏళ్ళు వాళ్ళు రీసెర్చ్ చేసి, ఇప్పుడు ఈ మైక్ ఉందా, దీంట్లో సగం కూడా ఉండదు, ఇంతే ఉంటుంది. పాకెట్ ఫ్రెండ్లీ ఒక టూల్ కనుక్కున్నారు. 12 మంది సైంటిస్టులు అమెరికన్స్ 7 ఏళ్ళు కష్టపడి ఒక టెక్నాలజీ ద్వారా ఒక చిన్న మషిన్ కనుక్కున్నారు. ఆ టెక్నాలజీ పేరు TXZ టెక్నాలజీ. TXZ పెట్టుకున్నావా, ఇట్ విల్ టెల్ యూ వెదర్ యు ఆర్ లయింగ్ ఆర్ నాట్. మీరు అబద్ధం ఆడుతున్నారా లేదా చెప్పేస్తుంది. TXZ ఎమ్మటే గూగుల్ చేయకండి, నమ్మారు కదా, ఇది అబద్ధం. క్యూరియస్ గా తీసుకెళ్ళావు బ్రో. టీ లేదు, ఎక్స్ లేదు, జెడ్ లేదు, సైంటిస్ట్ లేరు, ఎవరు లేరు, ఏ మిషన్ లేదు, కంట్రోల్. నేనంత క్యూరియస్ గా చెప్తుంటే నిజంగా నమ్మారు కదా. నిజంగానే వీడు ఎందుకు నమ్మారు అంటే, ఒకటి, నా మీద ప్రాబబ్లీ ఒక పాజిటివ్ ఇమేజ్ ఉంది నా గురించి. కాశ్యప్ ఫ్యాక్ట్స్ చెప్తాడు, ఎక్స్పెషల్లీ నా రెగ్యులర్గా నా ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, కరెక్టే, ఎందుకంటే అంతకుముందు చాలా ఎక్స్పెరిమెంట్స్ చెప్పాడుగా, చాలా ఇది చెప్పాడు కదా. యువర్ గెటింగ్ ఇట్. నేను మిమ్మల్ని పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక అబద్ధం చెప్పినా పక్కా నిజమే ఉంటుంది. TXZ ఎతుకుదాం. మాయలో పడ్డారా, అబద్ధాన్ని నిజాన్ని తేడా తెలియదు. ఎక్స్పెషల్లీ మనం ఎవరికైతే రెస్పెక్ట్ ఇస్తామో, వాళ్ళంటే మనకు అసలు వాళ్ళే లైఫ్ అనుకున్న వాళ్ళు మనల్ని చాలా సింపుల్గా మనం వాళ్ళ దగ్గర మోసపోవటానికి గల కారణం ఏంటంటే, వీడు ఏది చెప్పినా పాజిటివే, లేదా ఏం చెప్పినా నెగిటివే. నేను ఎంత సింపుల్గా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేశానో, ఆడియన్స్ అంటే సరే అని మనం రోజు కలుస్తున్నాగా, మీరు కూడా నమ్మారుగా. అబద్ధం ఈజీగా జనాలు ఎలా అమ్ముతున్నారు, ఎందుకంటే అబద్ధాన్ని గుర్తించాలి అంటే సత్యం తెలవాలండి. సింపుల్ ఆన్సర్ అది. అది ఇందాక తెలియకే మీరు పెట్టినా ఇప్పుడు చెప్పేవన్న అబద్ధాలు కాదండి, నిజాలే. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది అది మన పెరిగిన ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేదా మనం కలిసి తిరిగిన వ్యక్తులు కావచ్చు. మనం ఏమంటామంటే, మనం మోసపోయి వాళ్ళు మోసం చేశారు కాదండి. మనం ఒక జడ్జిమెంట్తో జనాలని నమ్మేస్తాం. అందుకనే అబద్ధం నిజం తెలియదు, తేడా తెలియదు. అబద్ధం గుర్తించాలి అంటే నిజం తెలవాలి, సింపుల్ అంతే. ఇదేంటండి, గోల్డ్ రింగ్ కదా. అవును, ఇది రింగ్ కదా. ఇదేంటండి, రాదేమండి, కంట్రోల్ చేసుకోవాలేమన్నా. ఇదేంటి, చైన్ కదా, చైన్. ఇది చైను, ఇది రింగు, ఇది అబద్ధం అండి. ఎన్ని అబద్ధాలు చెప్తావు. నిజం ఏంటంటే, ఇది బంగారమే, ఇది నిజం. ఇది చైన్ గా మార్చబడింది, ఇది రింగ్ గా మార్చబడింది. నిజం ఏంటయ్యా అంటే బంగారం, అబద్ధం ఏంటయ్యా అంటే ఇది రింగు, ఇది చైన్. నిజం ఎప్పుడైతే తెలుస్తుందో అబద్ధాన్ని గుర్తించటం చాలా చాలా సింపుల్. ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఎందుకంటే మనం ఓవర్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. ఐల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. స్క్రీన్ మీద ఫోటోగ్రాఫ్ ఉంది, ఏం కనిపిస్తుంది? కోకోకోలా, కోక్ టిన్ కదా. సింపుల్, కోక్ టిన్ ఒరిజినల్ అని పైన రాసింది. ఏ కలర్ లో ఉంది? రెడ్ కలర్ లో. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఎస్, మీకు కూడా రెడ్ కలరే కనిపిస్తుంది కదా. దీంట్లో ట్విస్ట్ ఏముంది? ట్విస్ట్ ఏముందంటే, ఇప్పుడు దీన్ని జూమ్ చేస్తే టిన్ ఏ కలర్ లో ఉంది?
టిన్ రెడ్ లో ఉందా బ్లాక్ లో ఉందా? Black, complete బ్లాక్ black. లో ఉంది. నా జూమ్ అవుట్ చేయండి ఇప్పుడు. రెడ్. ఈ ఇమేజ్ క్రియేట్ చేసిన వాళ్ళు అది బ్లాక్ లో క్రియేట్ చేశారు. వాళ్ళు అనేది ఏంటంటే కోకో కోలా అనగానే మైండ్ లో రెడ్ కలర్ టిన్ ఉంది, నాకు అదే కనబడుతుంది. ఇన్ఫ్లుయెన్స్, కలర్ ఇన్ఫ్లుయెన్స్. Absolutely. అబద్ధం గుర్తించలేకపోతున్నాం. ఎందుకు? ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంది. ఇక్కడ ఎలా గుర్తించాం? ఇక్కడైతే జూమ్ చేసాం. బయట నుంచి వచ్చే ఒక మాట అది అబద్ధమా నిజమా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ కన్క్లూజన్కి వెళ్ళొద్దు. దాన్ని కొంచెం జూమ్ చేసి కొంచెం టైం తీసుకొని ఆలోచించండి. ఎమ్మటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. యువర్ గెటింగ్ ఇట్? నా ప్రోగ్రామ్స్లో ఇప్పుడు పోయినా, నేను కార్పొరేట్ వాళ్ళకి పోయినా, వాళ్ళ నా దగ్గరకు వచ్చినా, నేను ఫస్ట్ ఇచ్చే డిస్క్లైమర్ ఏంటంటే కాశ్యప్ చెప్పాడని దయచేసి వినొద్దు, దయచేసి నమ్మొద్దు. నా పాయింట్స్ ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. ఇది వర్కౌట్ అవుతుందా కాదా? వర్కౌట్ కాదు అని ఆన్సర్ వచ్చింది, నన్ను క్వశ్చన్ అడగండి, నాతో డిబేట్ చేయండి. అంతేగాని నేను చెప్పా అని చెప్పి వెళ్ళిపోయి మీరు. అవును. యువర్ గెటింగ్ మై పాయింట్? ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటే అబద్ధాన్ని గుర్తించవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, నిజం ఏంటి అనేది తెలియాలి. అబద్ధం అనేది చాలా పెద్ద, యువర్ గెటింగ్ ఇట్, చాలా పెద్ద ఓషన్ అండి. ఐ విల్ గివ్ యూ ఫ్యూ జనరలైజ్డ్ అబద్ధాలు. ఓకే. రోజు మనం వినే అబద్ధాలు నేను కొన్ని చెప్తా. వీడియో టైం ఎంత కుదురుతుందో అంత, దాన్ని బట్టి 1-2 చూద్దాం. జనరలైజ్డ్ అబద్ధాలు. ఈ అబద్ధాలని మీరు ఎమ్మటే గుర్తించాలి. ఇది ఎవరు చెప్పిన అబద్ధమే. కాశ్యప్ చెప్పిన అబద్ధమే, నాగరాజు గారు చెప్పిన అబద్ధమే, ప్రెసిడెంట్ వచ్చి చెప్పిన అబద్ధమే, ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు వచ్చి చెప్పిన అబద్ధమే, దేవుడు వచ్చి చెప్పిన అబద్ధమే. దాంట్లో ఫస్ట్ అబద్ధం ఏంటంటే జీవితంలో ఫెయిల్యూర్స్ ఉండకూడదు. అబద్ధం అండి. అవును. ఎవరైతే ఇది ఎందుకయ్యా అంటే ఈ అబద్ధంలో పడి జనాలు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. చేసే సామర్థ్యం ఉన్నా పని ఎందుకు చేయలేకపోతున్నాం? ఓడిపోతామేమో. ఎందుకంటే ఆ అబద్ధం మైండ్లో పడింది. ఏంటి అబద్ధం? జీవితంలో ఫెయిల్యూర్స్ ఉండకూడదు. చాలా పెద్ద అబద్ధం అండి ఇది. నేను నా ఫస్ట్ వీడియోస్లో ఎప్పుడో నేను చెప్పా, లైఫ్ అనే పదంలో నుంచి LIFE తీసేయండి. ఏం మిగిలింది? అబద్ధం. జీవితంలో ఫెయిల్యూర్స్ ఉండవు అనేది చాలా పెద్ద అబద్ధం అండి. యువర్ గెటింగ్ ఇట్? అది నెంబర్ 1 అబద్ధం. నెంబర్ 2 అబద్ధం, మనం నమ్మకూడని అబద్ధం ఏంటంటే ఎవరన్నా మీకు వచ్చి చెబితే నీకిది చేత కాదు, నీకు శక్తి సామర్థ్యాలు లేవు, మీరేం చెయ్యలేరు, నువ్వు వేస్ట్. ఇది అబద్ధం అండి. ఎవరన్నా వచ్చి చెప్పంగానే ఫస్ట్ మీ అబద్ధం చెప్తున్నాడు. నిజం తెలియకపోయినా పర్లా, ఫస్ట్ మైండ్ లో బండ గుర్తు ఏంటంటే ఇది అబద్ధం. నా క్వశ్చన్ ఏంటంటే ఈ అబద్ధాలు మీకు మీరు చెప్పుకుంటున్నారా? అందుకే మనం ముందుకు పోవట్లా. అంతే. అబద్ధాలని గుర్తించడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. లై డిటెక్టర్ ఒకటి అనుకుందాం, కాకుండా న్యూరో సైన్స్ లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మీకు ఒక నిజం చెప్పమంటారా? ఇందాటి వరకు అబద్ధాలు చెప్పే కాబట్టి నిజం చెప్తున్నా. ఒక రీసెర్చ్ చేసి రాశారండి. రీసెర్చ్లో ఏం చెప్పారంటే కోర్టులో జడ్జిల కంటే దొంగలు అబద్ధాన్ని ఈజీగా గుర్తించగలరు. అవునండి, రీసెర్చ్ చెప్తుంది, నేను చెప్పట్లా. జడ్జిల కంటే దొంగలు ఈజీగా గుర్తించగలరంట. ఎందుకంటే వాడికి అబద్ధం ఆడటం అలవాటుగా. దొంగకి ఇంకో దొంగ ఈజీగా తెలుసు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే వాళ్ళు దొంగలు. యూఆర్ గెటింగ్ మై పాయింట్? సో యాజ్ అ కోచ్గా వీఆర్ ట్రైన్డ్ అండి. నా క్లయింట్ నాకు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక కంపెనీ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ని ఒక ఎగ్జిక్యూటివ్ని, లేడీ ఎగ్జిక్యూటివ్ని దగ్గర పంపించింది. ఆ అమ్మాయికి ఏదో ఫోబియా ఉంది, రైట్? చాలా సంవత్సరాల క్రితం నేను కొత్తల్లో ఈ టెక్నిక్స్ అన్ని నేర్చుకున్నా. ఆ అమ్మాయి మీద నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. ఫోబియా, రైట్? ఫోబియా. ఆ అమ్మాయి అబద్ధం చెప్పినప్పుడల్లా ఆ అమ్మాయి ఎడంకాలు ఇలా ట్యాప్ అవుతుందండి. ఓకే. ఈ ఎడంకాలు ఇలా ఊగుతుంది ఆ అమ్మాయి అబద్ధం చెప్పినప్పుడల్లా. ఓకే, మేము ముందు అది గమనించాం. టెక్నిక్ అయింది, ఫోబియా క్యూర్ ఏదో అయింది. నేను అమ్మాయిని అడిగా, వర్కౌట్ అవుతుందా
మీకు అది గుర్తొస్తే భయపడుతున్నారా, రిలాక్స్గా ఫీల్ అవుతున్నారా బా అని అడిగితే అమ్మాయి ఏముందంటే చాలా రిలాక్స్డ్గా ఉంది కశ్యప్ అంటే అబద్ధం. ఆ అమ్మాయిని కంపెనీ పంపించిందండి. ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు, డబ్బులు ఆ అమ్మాయికి అట్లా. ఆ అమ్మాయిని వర్కౌట్ అయింది వీడితో నాకెందుకు అని చెప్పి వెళ్ళిపోతే అయిపోతుందిగా. అవును. నాకంటే తెలిసింది ఆ అమ్మాయి అబద్ధం చెప్పినప్పుడల్లా. అఫ్ కోర్స్ తర్వాత ఇంకో టెక్నిక్ ఉపయోగించే ఫైనల్గా అది క్లియర్ చేసాం, అది వేరే విషయం. నేనేమంటున్నా అంటే అబద్ధాలు కనుక్కోవటానికి వాళ్ళ మైండ్ వాళ్ళ బాడీ ద్వారా మాట్లాడుతుంది. కొన్ని క్లూజ్ ఉంటాయండి, వాళ్ళ ఐ మూమెంట్స్ని బట్టి చెప్పేయచ్చు, వాళ్ళ ఐ మూమెంట్స్ని బట్టి చెప్పేయచ్చు, వాళ్ళ బ్రీదింగ్ని బట్టి చెప్పేయచ్చు, బాడీలో చాలా ఇది ఉంటాయి. బట్ అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? అక్కర్లేదండి. సింపుల్ ఏంటయ్యా అంటే జీవితంలో ఇవి కుదరవు. ఆ నిజాలు గనక మీకు తెలిస్తే అబద్ధాన్ని గుర్తించటం చాలా 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 ఈజీ. ఇది జరగాలి అంటే ఫస్ట్ ఏం కావాలయ్యా అంటే ఇన్ఫ్లుయెన్స్. మనం ఇంకొకళ్ళ మాట వినేటప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్ చేయటం అలవాటు చేసుకోండి. కరెక్టేనంటావా? మనం అనవసరమైన వాటికి క్వశ్చన్స్ చేస్తున్నాం. ఇది గనక చేసుకుంటే అండి ఇవాళ సొసైటీలో చాలామంది చాలా వాళ్ళ మీద డిపెండ్ అయ్యే బాధ తగ్గిపోతుంది. అవును, యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇవాళ జీవితం బాగుపడాలి అని ఏంటేంటో కార్యక్రమాలు చేసేస్తున్నారు. నేను ఇప్పుడు ఒక్కొక్క కార్యక్రమం పేరు చెప్తే లేనిపోను కూడా నాకు మళ్ళీ శత్రువులు ఎక్కువ అవుతారు. అవేంటో మీరే గుర్తుంచుకోండి, మీకు తెలుస్తుంది. మీ ఊహకే వదిలేస్తున్నా. ఇది చేస్తే ప్రాబ్లం పోతుంది, ఇది చేస్తే ప్రాబ్లం పోతుంది, ఇది చేస్తే వస్తాయి, ఇది చేస్తే భార్యాభర్తలు మంచిగా ఉంటారు, ఇది యువర్ గెటింగ్ ఇట్. ఆ ఇది ఏంటి మీకే వదిలేస్తున్నా. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదండి. యువర్ గెటింగ్ ఇట్. మనం వాళ్ళని బ్లేమ్ చేయడం తప్పు. యువర్ గెటింగ్ ఇట్. అందరూ మ్యానిపులేట్ చేస్తున్నారని నేను అన్నాను. దెర్ ఆర్ వెరీ ప్రొఫెషనల్ అండ్ ప్రాపర్ ఎథికల్ ప్రాక్టీషనర్స్, నేను కాదనట్లా. అఫ్ కోర్స్ వాళ్ళకి నా వందనం, వాళ్ళ కాళ్ళకి నేను నమస్కారం చేస్తా. అయితే వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారంటాం పక్కన పెట్టండి. మనకు గనక నిజం తెలిస్తే మనం పోతామా? నో, డెఫినెట్లీ నా బాధ అంతా. అది జరగాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా? ఇందాక నేను ఫస్ట్లో ఒక ఏదో TXZ ఏదో కల్పించా, అంత ఈజీగా మీరు నమ్ముతున్నారా? ఎక్స్పెషల్లీ ఎవరైతే మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, ఎవరైతే మీ రోల్ మోడల్స్ ఉంటారో వాళ్ళు కరెక్ట్ రోల్ మోడల్సా? ఇది గుర్తించండి. సో జీవితంలో అతిపెద్ద అబద్ధం ఫస్ట్. జీవితంలో ఫెయిల్యూర్స్ ఉండకూడదు, కుదరదు. నిజమేంటి? ఫెయిల్యూర్స్ ఉంటాయి. సెకండ్, మన వల్ల చేత కాదు, ఇది పెద్ద అబద్ధం. నిజమేంటి? మన కెపాసిటీ ఈజ్ అన్లిమిటెడ్, మనం ఎంతైనా చెయ్యొచ్చు. ఇలా జనరలైజ్డ్ చాలా నిజాలు ఉన్నాయండి. అన్ని నిజాలు ఒకేసారి తెలుసుకోవటం కూడా కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఇప్పటి నుంచి వినేటప్పుడు అంతా వీడు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అన్న. ఓకే, ఆడియన్స్ మీతో ఇంటరాక్ట్ అయ్యి నేను చాలా రోజులు అయింది. నేను ఇప్పుడు 2 జనరలైజ్డ్ అబద్ధాలు చెప్పా కదా. ఫెయిల్యూర్స్ ఉండకుండా ఉండటం అబద్ధం, మీ వల్ల చేతగా ఏదో ఒక అబద్ధం. మీ దృష్టిలో ఇటువంటి అబద్ధాలు, మీరు విన్న అబద్ధాలు ఏంటి? కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, ఐ వుడ్ లైక్ టు ఇంటరాక్ట్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎంబీఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.